ఈ కథ తన భార్య కోసం తహతహలాడే ఒంటరిగా జీవించే ఒక వ్యక్తి గురించి. అతను చాలా సాధారణ పురుషుడు. ఇంటింటికి తిరిగి పని చేసుకునేవాడు. కొన్ని రోజులకి ఒంటరిగా జీవించలేక ఒక పేద మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలా సాధారణమైన స్త్రీ, దైవభక్తి ఎక్కువ ఉన్న భక్తురాలు. అతను ఆమెను అన్నింటికంటే ఎక్కువ ప్రేమించేవాడు. కానీ అతను చేసే వృత్తి దొంగతనం. ఆ విషయం ఆమెకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత అతను పక్క ఊరిలో ఒక కోటలోకి దొంగతనం చేయడానికి వెళ్తాడు. అది ఒక మహారాజు కోట. అతను చాలా కఠినమైన వాడు. ప్రజలను కూడా హింసించి రాజ్యపాలన చేసేవాడు. అతను తెలియక అందులో దొంగతనానికి వెళ్లి అక్కడ భటులకి దొరికిపోయాడు. వాళ్ళు అతను బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్లారు. రాజు అతన్ని, నీకెంత ధైర్యం ఉంటే నా కోటలోకి దొంగతనానికి వస్తావంటూ అతని కొయ్యకు వేలాడదీయండని ఆజ్ఞాపించి వెళ్లిపోతాడు. భటులు అతన్ని కొయ్యకు వేలాడదీస్తారు. రాత్రి దాటినా కూడా తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె చాలా కంగారు పడుతుంది. ఆ ఊరిలో ఎవరి ఇంటికి వెళ్లి అడిగినా గానీ అతని గురించిన సమాచారం తెలియదు అని చెప్తారు. కొంత సమయం తర్వాత నిరాశగా ఆమె తన ఇంటికి వెళ్తుంది. అయితే అర్ధరాత్రి అయ్యాక ఆ దొంగ దగ్గరికి ఒక కాకి వస్తుంది. అతన్ని ఆ కాకి ఎందుకు వేలాడుతున్నావని అడుగుతుంది. అతను, నేను దొంగతనానికి వచ్చి ఈ రాజుకు దొరికిపోయానని చెప్పి నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. కాకి సరే అంటుంది. నా భార్య పక్కనే ఉన్న ఊరిలో ఉత్తరం దిక్కున చివరింటిలో ఉంటుంది. ఆమెకు చెప్పు, నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నానని, నేను రాలేకపోవచ్చని, నువ్వు నా కోసం ఆలోచించొద్దని, ఆమె కోసం కొంత సంపదని ఇంటి వెనకాలన్న అడుగులో ఉంచానని, వాటితో ఆమె తన ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ కాకి అలాగే వెళ్లి ఆమెకు ఈ విషయం అంతా చెప్తుంది. అతని భార్య చాలా ఏడుస్తుంది. ఆ కాకిని ఆమె నా భర్తను ఎక్కడ బంధించారో చెప్పమని అడుగుతుంది. ఆ కాకి అక్కడికి నువ్వు వెళితే ప్రమాదం అని చెప్తుంది. కానీ ఆమె ఆ కాకిని వేడుకుంటుంది. ఆ కాకి ఎక్కడ వాళ్ళ భర్తను బంధించారో చెప్తుంది. కొద్ది సమయానికి అతని భార్య కోటకు చేరుకుంటుంది. భటులు ఆమెను రాజుగారి వద్దకు తీసుకెళ్తారు. అయితే రాజు ఆమెను చూసిన వెంటనే ముగ్ధుడైపోతాడు. ఆమె ఈ ధనాన్ని తీసుకొని తన భర్తను విడిచిపెట్టమని కోరుతుంది. కానీ రాజు, ధనం నాకు అవసరం లేదు, నా దగ్గర కోట నిండా ఎక్కడ చూసినా ధనమే ఉంది అంటాడు. అప్పుడు ఆమె, మరి ఇంకా ఏం చెల్లించుకోమంటారు స్వామి అని అడుగుతుంది. అప్పుడు రాజు, నువ్వు నాతో 3 రాత్రులు నిద్రించాలని కోరతారు. తప్పనిసరి పరిస్థితిలో భార్య ఒప్పుకుంటుంది. కానీ మొదటగా తన భర్తను విడిచిపెట్టాలని అంటుంది. రాజు సరే అని చెప్పి తన భర్తను తీసుకెళ్లమంటాడు. కానీ నువ్వు వచ్చే అమావాస్య రోజున నా కోటకు రావాలని చెప్తాడు. అతని భార్య సరే అంటుంది. ఈ విషయాలు ఏవి తన భర్తకు తెలియవు. అయితే అక్కడి నుండి ఆమె తన భర్తను తీసుకుని వెళ్తుంది. ఈ సంఘటన మొత్తాన్ని కాకి గమనిస్తుంది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత రాజు ముఖ్యమైన పని మీద రాజ్యాన్ని విడిచి బయటకు వెళతాడు. అయితే పని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆ రాజుని పాము కాటికి గురై చనిపోతాడు. ఈ విషయం తెలిసిన ఆమె చాలా సంతోషపడుతుంది. అయితే ఇక్కడ ఆమె చేసిన పూజల ఫలితమే అమ్మవారు కాకి రూపంలోను మరియు పాము రూపంలోను వచ్చి ఆమెని ఈ కష్టకాలం నుంచి బయట వేస్తుంది. ఎవరైనా సరే భగవంతుడి పైన నమ్మకం ఉంచి ధర్మబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా దైవం వాళ్ళకి అండగా నుండి వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడవేస్తుంది అని ఈ కాకి కథ మనకి నిజం చేస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ని పొందవచ్చు.